లగాచర్ల ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడడానికి సామాజికవేత్త బక్క జెడ్సన్ అవుతున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బక్క జెడ్సన్ గారు, ఎట్లా చూడొచ్చు అంటారు ఏదైతే లగాచర్ల ఇన్సిడెంట్ ఉందో దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే సామాజిక తెలంగాణ అని సోనియా గాంధీ గారు చెప్పినారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పెద్ద పీట వేస్తున్నారు. అందులో భాగంగానే ఒక దిక్కు జనాభా లెక్కలు కులగణన నడిపిస్తుండ్రు. ఒక దిక్కు కులగణన అన్నారు, కులాల వారీగా మేము వాళ్ళ న్యాయం చేస్తాం అనుకుంటేనే ఒక దిక్కు పేదరికం పెంచుకుంటే పోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డాక కొన్ని లక్షలాది మంది ఈరోజు బిలో పావర్టీ లైన్ పోయారు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం చేసుకుని తగ్గే ప్రయత్నం. అది నియోజకవర్గం ప్రక్క జిల్లాలో కాదు, బాజాబ్తా ఆయన కోడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పేదరికం పెంచే పనిపైన ఈరోజు ఉన్నారు. కాబట్టి ఇది 100% కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి, అధినాయకత్వం రావాలి. ఈరోజు కాళేశ్వరం భూములు తీసుకున్నారు, సేకరించినప్పుడు గుంజుకున్నారు, లాక్కున్నారు అని చెప్పేసి 2013 చట్టం పాటిస్తలేరు అని చెప్పేసి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆయన రావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో బాజాబ్తా స్పీచ్ ఇచ్చిండు. ఈరోజు మేము భూములను రక్షించడానికి చట్టమే తీసుకొచ్చినామని. మరి ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్న మీ రేవంత్ రెడ్డి గురించి మీరు ఏం మాట్లాడతారు? సొంత నియోజకవర్గంలో ఇటువంటి దమనకాండ జరుగుతుంటే ఏం మాట్లాడతారు? ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా రైతులను కొట్టి ఈరోజు కలెక్టర్ డబల్కి ఇక్కడ విలన్ ఎవరంటే కలెక్టర్, నాకు తెలిసి విలను జిల్లా కలెక్టర్. ఎట్లా అని అంటే ఈరోజు నువ్వు ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు, నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, నీ దగ్గర ఉన్న పోలీసు వాళ్ళు అక్కడ ఏం చేస్తుండ్రు, అలా జరుగుతున్న సంఘటన గురించి తెలియదు. అక్కడ పోయి వాళ్ళని పుండు రేపి, వాళ్ళ గాయాలను రేపి, వాళ్ళు రివర్స్ అట్ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని మీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి భూములు గుంజుకునే తట్టుగా మీ ప్రయత్నం ఉన్నది. అక్కడ ఎలాంటి దాడులు జరగలేదు, దాన్ని దాడి అనకండి మీడియా వేదికగా కలెక్టర్ చెప్పిండు. మళ్ళీ చూసుకుంటే అర్ధరాత్రి వాళ్ళను అక్రమంగా ఏదైతే వాళ్ళ కరెంటు తీసేసి సెల్ ఫోన్ టవర్స్ కూడా మొత్తం ఆఫ్ చేసేసి ఇల్లు డోర్లు పగలగొట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న అటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొద్దిగా మానసికంగా వేధించి వాళ్ళను లాక్కెళ్ళారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే కలెక్టరే దాడి జరగలేదు అన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇలా కలెక్టర్ లెక్క లేడు, ఒక బ్యూరోక్రాట్ లెక్క లేడు. కలెక్టర్ ఒక పొలిటీషియన్ లెక్క యాక్ట్ చేస్తుంది అక్కడ 2-4 ఎద్దరని. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలు లేకుండా వీళ్ళు ఇన్వాల్వ్ గారు. ఇంకొకటి అక్కడ ఐజీ మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఐజీ మీడియా ముందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడి ఎవరెవరు అలా ఎస్పీ లేడా? ఎస్పీ లేడా? ఎస్పీకి చేత కాదా? ఎస్పీకి మాటలు రావా? అలా జరిగిన సంగతి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఐజీ గారు ఎస్పీని ఎందుకు డమ్మీ చేసినావు? నేను ఒక సీఐను ఎవరిని డిఎస్పీని ఎవరిని ఒక ట్రాన్స్ఫర్ చేసిండు ఆ సంఘటన పైన. ఈరోజు జరిగింది మీది అంటే ఎస్పీ ఒప్పుకోనందుకు నువ్వైతే ఒప్పుకుంటావు, నువ్వైతే ఏదైనా చేస్తావా? గతంలో అనేక సార్లు చాలా వీడియోలు చూసినా, చాలా మీడియా చూసినా. ఇలా ఐజీ గారు మాట్లాడేసిన ఇప్పుడు జిల్లా కలెక్టర్ పైన జారీ జరిగింది, జిల్లా ఎస్పీ మాట్లాడతాడు. ఐజీ ఎందుకు వచ్చిండా? ఐజీకి ఏం బిజినెస్ అక్కడ? మాట్లాడచ్చు. కానీ ఈ ఇష్యూలో ఎప్పుడైతే ఎస్పీ సక్రమంగా డ్యూటీ చేయలేకపోతుందని తెలిస్తే అప్పుడు నువ్వు స్పందించు. ఎస్పీ ఉన్నాక నువ్వెందుకు ముందు వచ్చి ఏలు పెడుతున్నావు? నీ డ్యూటీస్ ఏంది? ఐజీ డ్యూటీస్ అని చెప్పండి. ఐడి డ్యూటీ ఏంది? ఐజీ డ్యూటీ ఏం చేయాలి? అక్కడ ఏమేమి జరిగిన సంఘటన ఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. దాన్ని బట్టి అర్థమైపోతుంది ఐజీ ఎవరికి ఫేవర్గా ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నారు. ఈరోజు దాడి చేయాల్సిన అవసరమే ఉంది. ఈరోజు ఎన్కౌంటర్లు చేస్తేనో తీసుకపోయి అమాయకుల పైన 3rd డిగ్రీ పెట్టి కొడితేనో హీరోలు కాదు, మంచి ఆఫీసర్లు కాదు, వారి దోషులైన ఎవరైనా చట్టం ప్రకారం బుక్లో ఉన్న తిరిగా లా చెప్పినట్టుగా నువ్వు పనిచేస్తేనే నువ్వు బెస్ట్ ఆఫీసర్ అవుతావు. అర్థమైందా? తీసుకపోయి ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తూ సంపడు ఈజీ, 3rd డిగ్రీ తీసుకపోయి కొట్టుడు ఈజీ, దాంట్లో పైన నన్ను మెచ్చుకుంటారు, పూలు చల్లుతారు అని చెప్పేసి నువ్వు బియాండ్ లా పని చేయడానికి నువ్వు లేదు. మరి లా ఎందుకు? నువ్వు లా ఎందుకు చదివినావు? నువ్వు చదివిన లా పైన నీకు అవగాహన లేకుంటే, దానికి నీవు గౌరవించకుంటే ఈరోజు మరి ఎవరు గౌరవించాలి? నేరస్తులు గౌరవిస్తారా? మీరు ఎందుకు? తెలంగాణలో ఇన్ని క్రైమ్ ఇన్సిడెంట్ జరిగినా ఇక్కడ కూడా పోలీసులు పట్టించుకున్న దాఖలా లేవు. మొత్తానికైతే ఏదో లగచర్లనే ఉదాంతం జరిగి అక్కడ ఏదో పెద్ద మొత్తంలో జరిగినట్టు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు బ్రదరు ఒకటి సరే మనం ఏమనుకున్నా కానీ అక్కడ కలెక్టరు అక్కడ పోయిండు. కలెక్టర్ ఏ జిల్లా కలెక్టరు? సీఎం సొంత నియోజకవర్గం ఉన్న కలెక్టర్. సీఎం సొంత జిల్లా కలెక్టర్ని ఎసొంటిని పెట్టుకుంటారు, ఒక గుమాస్తా లెక్క పనిచేసేటోని పెట్టుకుంటారు. ఆయనకు అనుకూలంగా గుమాస్తా లెక్క పనిచేసేటోని పెట్టుకుంటారు.
ఇప్పుడు లగిచర్ల సంఘటన జరిగిన తర్వాత పోయి కలెక్టర్ కార్యాలయంలో ఒక దండుని తీసుకుపోయి పరామర్శించింది ఎవరు? సీఎం వాళ్ళ అన్న. సీఎం వాళ్ళ నాకేం పని పోయి పరామర్శించడానికి? నువ్వు సీఎంకు సుట్టపోనివి, నువ్వు ఒక ప్రజాప్రతినిధి కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక మంత్రివి కాదు, నువ్వు ఏ హోదాలో పోయి ఆయన పరామర్శించినావు? నంబర్ 1. ఈయన పోయి ఆయన పరామర్శించిందంటే ఆయనకి ఎంత సాన్నిధ్యం ఉండాలి? రెండవది, ఈరోజు ఆయన బీఆర్ఎస్ నాయకుడు పిలుస్తే నేను పోయినా అని అన్నాడు. మరి వీళ్ళు చెప్పకుంటేనే పోతాడా? మీరు పోండి, పంచాయతీ పెట్టుకోండి, ఆడ దండించుకోండి, మేము వస్తాం అన్నట్టే కదా ఈరోజు. ఇప్పుడు ఆడ ఉధృతంగా నువ్వు భూములు గుంజుకునే పరిస్థితి ఎట్టుంటుందని నీకు తెలుసు. ఒక బీఆర్ఎస్ నాయకుడు పిలవంగానే నువ్వు అక్కడ కురికినావు అని అంటే బీఆర్ఎస్ నాయకుడు పిలిచిండు అని చెప్పి నువ్వు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు చేయలేదా? 100% చేస్తారు. లేకుంటే నమ్మబలికి డైవర్షన్ చేసి అక్కడ తీసుకెళ్ళిండి అని చెప్తున్నారు. బ్రదరు, ఇది కాలీఫ్లవర్ పెట్టద్దు చెవులలో, అర్థమైందా? నేను సింపుల్ లాజిక్ అడుగుతున్నా, అందుకనే ముందు ప్రూఫ్ చెప్పిన. తిరుపతి రెడ్డి ఏ హోదాతోని కలెక్టర్ను పోయి పరామర్శించిండు? యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నువ్వు పోయి పరామర్శించవచ్చు, కానీ నువ్వు ఒక సిటిజన్ లెక్క పోలే, ఒక ముఠా నాయకుని లెక్క ఒక ముఠాన్ని వేసుకొని, ఒక దండుని వేసుకొని, అర్థమైందా, ఒక బ్యాచ్ని వేసుకొని నువ్వు అక్కడ పోయినావు. నువ్వేవని నువ్వు చట్ట ప్రకారం పనిచేస్తుంటే నువ్వు కూడా కాదు. నీ ఇంటికి వీళ్ళు హైదరాబాద్ నోటీస్ పంపితే కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని నీ తమ్ముని నీ తమ్ముని ఆదేశాలను, నీ తమ్ముడు తెచ్చిన చట్టాన్ని, నీ తమ్ముడు తెచ్చిన ప్రోగ్రామ్ను ఈరోజు నువ్వు కించపరిచి, నా తమ్ముడు పనికిమాలిన ముఖ్యమంత్రి ఎదవా కాబట్టి నేను పోయి కోర్టుకు తెచ్చుకున్నా, ఏవి కూలగొట్టాలో తెలియదు పనికిమాలలోనికి, ఇటువంటి పనికిమాలిన స్టేట్మెంట్ ఇస్తారా? అయినా నా ఇంటికి నోటీస్ పంపుతారా? నా ఇల్లు పట్టుకొస్తారా? పనికిమాలిన నోటీస్ నాకు పంపినందుకు నేను మా తమ్ముని ఆదేశాన్ని, మా తమ్ముని యొక్క చట్టాన్ని నేను సవాల్ చేస్తూ నేను కోర్టుకు వెళ్ళినా అని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నావు. అర్థమైందా? అన్నకు తమ్మునికి వ్యతిరేకంగా స్టే తెచ్చుకుండు అన్న. ఎవరైతే తిరుపతి రెడ్డి ఉండో అన్న ఆదేశాలకు వ్యతిరేకంగా స్టే తెచ్చుకుండు, కూలగొట్టకుండా. తిరుపతి రెడ్డి అటువంటి వ్యక్తి పోయి కలెక్టర్ దగ్గర నువ్వు కలుస్తావు, చట్టాన్ని నువ్వు వ్యతిరేకంగా పోయి కోర్టుకి స్టే తెచ్చుకున్నావు అని ఈరోజు నీ ఇంటికేమో నువ్వు స్టే తెచ్చుకుంటావు. వాళ్ళ భూముల గురించి వాళ్ళు మాట్లాడద్దా? మిస్టర్ తిరుపతి రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ అన్ననేమో పోయి కోర్టుకు పోవచ్చు, నీ అన్న పోయి స్టే తెచ్చుకోవచ్చు. తెచ్చుకోనికి ఏం ఇది లేదు. ఆయన నిలబడి ఆయన ఎన్ని రోజులుగా స్టే దొరికేదాకా ఆయన ఇంటి జోలికి నువ్వు కూలగొట్టకుంటా. మరి వీళ్ళకి కావా ఇక్కడ ఎస్టీలు ట్రైబల్స్ వాళ్ళ భూముల కోసం వాళ్ళు రూపాయి జమ చేసుకొని కొట్టారు. మీరు సెటిల్మెంట్లకి వెళ్ళి సంపాదించి పుక్కర్లో సంపాదించిన దానికి అంత ఫీల్ అయితే చెమట బిందువులు, రక్త బిందువులు ఒక్కొక్కటి కుప్ప చేసి వాళ్ళు. ఇంకొకటి ఇక్కడ తిరుపతి రెడ్డికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో భూములు తీసుకుంటూ ఖచ్చితంగా ఫార్మసిటీ నెలకొల్పుతాం, దీన్ని ఏదైతే ఉగాతం ఎన్నుకున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ఏదైతే అది అఫీషియల్ అధికారిలాగా చెప్తున్నాడు. అది ఎట్లా చూడొచ్చు? అవునబ్బా, నువ్వు ఒక స్టేట్మెంటు యాక్చువల్ నా కోడంగల్ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడచ్చు. మరి హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఇల్లు కూలగారితో పీకని అనుభవ స్టే తెచ్చుకున్నది. నువ్వు ఎందుకు స్టే తెచ్చుకున్నావు? గుండా లెక్క రౌడీ లెక్క మాట్లాడద్దు ఇక్కడ, అర్థమైందా? గుండా లెక్క రౌడీ లెక్క మీరు చట్టంలో ఉన్నారు, చట్టంలో పనిచేస్తున్నారు. మీరు మీ చట్టంలో మీరు పనిచేస్తారు. చట్టం అంటే మీకు గౌరవం లేదు. మీ ఇళ్ళ కాడికి వస్తేనే ఒక మాట ఉంటుంది, మంది భూములేమో ఎట్లా మీ తాత ముత్తాత సంపాదించిన భూములు వాళ్ళు తీసుకున్నాయి. అర్థమైందా? మీ పుణ్యానికి బ్లాక్మెయిలింగ్ చేసి సంపాదించిన, మీరు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి మీరేమన్నా వేది రాజులు మహారాజుల కాండాన్ని కాదు, మీది మహారాజుల కాండాన్ని కాదు. అర్థమైందా? మీరు బెదిరించి ఆ పుణ్యానికి వచ్చిన సొమ్ము పోనీకే మీరు ఒప్పుకోలేదు. మరి రూపాయి కూడబెట్టి, అర్థమైందా, వారి రక్త బిందువులు కష్టంగా మార్చుకొని వాళ్ళు ఈరోజు కట్టుకున్న ఇల్లు భూములు గూలగొట్టి గుంజుకునే పరిస్థితికి వీళ్ళు వస్తే ఎవరుకుంటారు చెప్పి? ఈరోజు ఎవరుకుంటారు? ఇది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అంటున్నావు కదా, ఎట్టి పరిస్థితుల్లో కడతామని. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు భూములు ఇయ్యారు నీకు, ఎట్టి పరిస్థితులు ఇయ్యారు. నువ్వేం పీక్కుంటావో పీక్కో, నేను చెప్తున్నా. తిరుపతి మరి ఫార్మసిటీ అది ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ది కూడా కాదు. భూములు లాక్కోవడానికి ఇంత విధాల ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంటుంది ప్రభుత్వానికి? బ్రదర్, రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రైవేట్ వాళ్ళ సంఖ్యనే ఆకుతుండు. నీకు 2 ఎగ్జాంపుల్ చెప్తా. గవర్నమెంట్ హాస్పిటల్ వరంగల్ పోయిండు, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోయిండు, వాళ్ళ చుట్టపొందో ఏవందో గొట్టంగాంది. అక్కడ ఎంజిఎం హాస్పిటల్లో కరెంటు పోతే పోయి పరామర్శించలే, ఎలకలు గరిస్తే పోయి పరామర్శించలే, ఒకరోజు పోలే. హైదరాబాద్లో రోజు ఇక్కడ గంగిరెద్దు తిరిగినట్టు తిరుగుతాడు.
ఒక్కరోజు గాంధీ దవాఖాన పోలే, ఒకరోజు ఉస్మానియా దవాఖాన పోలే, ఒక పేషెంట్ను పరామర్శించలే. ఆడ ఎలుకలు తిరుగుతానే ఉస్మానియా దవాఖానలో ఎలుకలు తిరుగు, ఒక్కరోజు నువ్వు పరామర్శించలే. కానీ నువ్వు ప్రైవేట్ పోతావు. మళ్ళా మొన్న నీకు ప్రభుత్వ స్కూళ్ళకు నువ్వు యజమాని, నువ్వు ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూళ్ళకా ప్రభుత్వ స్కూళ్ళకా? నువ్వు మాకు అసెంబ్లీ పెడితే ఏ స్కూల్ వాళ్ళు వచ్చిండ్రు? గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ? ఏ స్కూల్లో పిల్లల మధ్యలో కూర్చున్నావు? అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారు, వాళ్ళ బట్టలు బరాబర్ ఉండయి, వాళ్ళ ముఖాలు బరాబర్ ఉండయి, వాళ్ళ తలకు నూనె పెట్టుకోరు అని చెప్పి నీ పక్కన కూర్చోబెట్టుకోకుండా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో తీసుకో. సిగ్గుండాలే ముఖ్యమంత్రికి, సిగ్గుండాలే రేవంత్ రెడ్డి నీకు. యు ఆర్ ఏ మినిస్టర్ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. నువ్వు నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకోకుండా నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళని తీసుకొని నువ్వే ముఖ్యమంత్రి బేకప్ గానివి నువ్వు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గురుకులాల అంటే వారానికి ఒకరు చనిపోయినట్టు చనిపోతున్నారు విద్యార్థులు. ఇప్పటివరకు దాని గురించి పట్టించుకున్న దాఖలు లేవు. విద్యాశాఖ మంత్రి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చెప్తే ఏం చెప్పాలనుకుంటున్నారు? దీన్ని ఇప్పుడు గురుకుల స్కూల్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి వస్తుంది. ఈయన 10 దేశాలు ఉన్నాయి, 10 తలకాయలు లెక్క. హోంమంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి, బాగా చదివినోడు అన్నంట అన్ని పుస్తకాలు, అర్థమైందా? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, సోషల్ మినిస్టర్, బర్ల మంత్రి, కోళ్ళ మంత్రి, గిరిజన మంత్రి, అర్థమైందా? ఇన్ని ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ నాగం చేయాలి. ఆయన దగ్గర ఎన్ని శాఖలు ఉన్నాయో. పోలీసు వాళ్ళ మంత్రా, పోలీసు వాళ్ళు చెప్పులు తీసుకొని వచ్చిందా నీ మీదకి? గిరిజన మంత్రా, గిరిజనులు చెప్పులు పట్టుకొని వచ్చిందా నీ దగ్గరికి? సోషల్ వెల్ఫేరా, పోరగాళ్ళంతా నీ మీద పడుతుండ్రా, దిబ్బువ బరాబర్ పెడతానే. నువ్వు చదువుల మంత్రివా? నా ఈ చదువుల పోరగాళ్ళు నాకు కొద్దే వద్దని ప్రైవేట్ వాళ్ళ సంఖ్య నాకుతున్నావు కదా నువ్వు. ఇక నువ్వు ఎట్లా ఫెయిల్ అయ్యావు? నువ్వు బర్ల మంత్రి, గొర్రెల మంత్రి మంత్రిగా గొర్రెల స్కామ్ నువ్వు బీకిందేమున్నది ఈరోజు? ఏం నిరూపించగలిగినావు నువ్వు? అర్థమైందా? కాబట్టి ఇవి టోటల్లీ అట్టర్ ఫ్లాప్ మంత్రివి, ముఖ్యమంత్రికి అట్టర్ ఫ్లేలు. నీకు అందరు నువ్వు వేస్ట్ కానివని సంవత్సరం ముందు చెప్పినా నీకు సిగ్గు శరం ఏం లేకుంటే అలా కూర్చున్నావు. బొంబాయి పోయేమో అదాని దొంగ అంటాడు, బొంబాయి పోయి అదాని దొంగ అంటాడు, ఇక్కడ వచ్చి అదాని బూట్లు నాకుతాడు. సంఘగా నాకేది అదాని బూట్లు ఇక్కడికి వచ్చి నాకుతాడు. ఈయన తీర్మాన్ మల్లిగాడు ఇద్దరు కలిసి అక్కడ పోయి ఏమో తిట్లు తిట్టిండ్రు అదాని అంటే అట్లా తిట్టిండ్రు. తిట్టొచ్చి ఇక్కడ ఆయన సంఖ నాకే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు కదా మరి అదాని తోటి రేవంత్ రెడ్డి. అదే కదా నేను చెప్పేది. ఒకసారి ఈ బట్టమాది గారి మాటలు తిను. ఇగో ఈయన సంఖ నాకినావు, ఈయన సంఖ నాకినావు. అదాని సంఖ నాకిండు, ఈయన సంఖ నాకిండు. ఇలా కాళ్ళు బూట్లు మొక్కేటోడు. వాళ్ళ గురించి పోయాక డబల్ నాట ఇట్టోటి బట్టవాయి ముఖ్యమంత్రి మన కుండు. మన దురదృష్టం చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాలి. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ చెప్తాడు ఏది కాంగ్రెస్ పార్టీ ఉండట్లేదు, కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ మర్చిపోయిన ఎల్బీ నగర్లో పోలీస్ కేసు అయింది. ఒక యూత్ కాంగ్రెస్ నాయకుని కొట్టిండ్రని, మధ్యాశక్తితో ఉండేటువంటి ఆడ కాంగ్రెస్ వాళ్ళే కొట్టిండ్రంట. రేవంత్ రెడ్డి బ్యాచ్ సీనియర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా నడుస్తుంది అనుకుని చెప్పుకోవచ్చు సార్ పార్టీలో. రేవంత్ అట్లా కాదు, అసలు ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్. రేవంత్ రెడ్డిది బతికొచ్చిన కాంగ్రెస్. రేవంత్, సీతక్క, వేం నరేందర్, ఈ దండుపాలెం గ్యాంగ్ ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలో పోతారు. ఇగో ఏం మాట్లాడారు. కార్యకర్తలు కొంత నారాజుగా ఉన్నారు, నాకు తెలుసు. మీరు మా మీద నారాజు కాకుండా ఎవరి మీద అవుతారు? అగో చెప్పుతో కొడతారు, నారాజు కాదు. ఇలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వాళ్ళు తప్పు చేసి వాళ్ళకి అన్యాయం చేస్తే చెప్పులతో కొడతారు, కింద మీద అట్టు ఉండదు మరి. కాబట్టి ఇంత అన్యాయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వాడుకొని వాళ్ళని రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి. ఈరోజు ఒకటే వాళ్ళందరూ అనుకునేది, ఈరోజు మున్పున్న కాంగ్రెస్ కాదు ఇది, మన కాంగ్రెస్ కాదు ఇది, బతికొచ్చిన వాళ్ళ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాకు అది ఇచ్చేసిండు, ఏంటి దాన్ని ఏమంటారు, ఫ్రాంచైజ్. తెలంగాణలో ఫ్రాంచైజ్ ఇచ్చి పడేసిండు. ఇక మనకి ఇక్కడ ఏం లేదనే కాడికి కార్యకర్తలు వచ్చిన దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ దెబ్బలు తిన్న వీడియో చూపెడదామని చెప్పి చూస్తుండే ఇంత దారుణంగా ఉంది బ్రదర్. అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా, అంటే సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇక్కడ స్వేచ్ఛ లేకుంటున్నా అనుకోవచ్చు. స్వేచ్ఛ కాదు, రక్షణ లేదు. స్వేచ్ఛ ముట్ట చాలా పెద్ద ముచ్చట. ఈరోజు రక్షణే లేదు. స్వేచ్ఛ కాదు, ఇక్కడ రక్షణనే. ఈరోజు ఆయనకు రక్షణ లేకుండానే అయింది ఇక్కడ అటువంటి పరిస్థితి. జగిత్యాల ఏదైతే జీవన్ రెడ్డి సంబంధించి ఆయన అనుచరుని కూడా చంపినా పట్టించుకోలేదని కూడా ఆయన కొద్దిగా ఆవేదన వ్యక్తం చేసిండు. అలిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సంపుడు కాదు, ఏకం కొడుతుంది కాంగ్రెస్ ఆయన. ఎఫ్ఐఆర్ అయింది దీని మీద. రేవంత్ రెడ్డి అన్నాడు
అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు ఈయన వికారాబాద్ అధికార ప్రతినిధి రాజశేఖర్ ఈయన మాట్లాడాడు. ఈరోజు ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో. అయితే కాంగ్రెస్ వాళ్ళ పైన నువ్వు దాడులు చేసుకుంటా, కాంగ్రెస్ పార్టీలో కొట్టుకుంటా, కాంగ్రెస్ పైన కేసులు వేసుకుంటా, ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని సస్పెండ్ చేస్తా అంటే ఈరోజు మంత్రులు నిమ్మకు నీరెత్తనత్తు ఉన్నారు. జీవితంలో మళ్ళీ వీరు గెలుస్తాడు. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ల మంత్రులు ఎవరైతే ఉన్నారో జీవితంలో మళ్ళీ గెలుస్తే, ఇప్పుడు ఇంత సీనియర్లకు అన్యాయం జరుగుతున్నా కూడా సీనియర్ మంత్రులు ఉన్నారు. ఎవరు పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, కొంతమంది మంత్రులు సీనియర్ మంత్రులు అంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు మరి ఈ విషయం మీద? బ్రదరు శ్రీధర్ బాబు ఏమున్నా కానీ కార్యకర్తలను పట్టించుకుంటుండు, ఎవరు పోయినా పనిచేస్తాడు. పొన్నం ప్రభాకర్ అట్లా కదా ప్యాలర్ రేవంత్ రెడ్డి ఫీల్ అవుతుండు. ఆయన కమిటీలోనే పనిచేసిన నాకు జాంజిగిరి అయినా కానీ ఆయన అసలు రెచ్చిపోతుండు, ఇట్లా పీకలు ఇట్లా ఒర్రుతుండు మీడియా ముందుకు వచ్చి. అసలు అంత బీపీ ఎందుకు? నువ్వు పవర్లు ఉన్నావు భయ్, మేము కడుపు కాలిన వాళ్ళము, మేము కొట్లాడిన వాళ్ళము, మేము ఒర్రాలే, నువ్వెందుకు ఒర్రుడు? నువ్వు వినాలే. ప్రభుత్వం పని ఏంటంటే వినాలే, మా పని ఏంటంటే ఆక్రోశం వెలగక్కాలి. ఆయన ఊగిపోతుండు. అంటే రేవంత్ రెడ్డి నన్ను ఇంకా మెచ్చుకోవాలి, రేవంత్ రెడ్డి దృష్టిలో పడాలని నువ్వు పనిచేస్తున్నావు అంటే అది నీ దురదృష్టం. అసలు గౌరవం ఆత్మగౌరవం లేకుండా పనిచేయాలి చేసే పరిస్థితి నీకుందంటే అది నీ దురదృష్టం అంతే. ఇక దానికి మించిన సానుభూతి నాకు నీ ప్రగాఢ సానుభూతి పొన్నం ప్రభాకర్ అర్థమైందా బ్రదర్? ఆ లెవెల్లో ఉండి ఈరోజు వాళ్ళని చూస్తుంటే బాధ. వాళ్ళు అనుకుంటారు నాకు ముందు కాన్వాయ్ వెనక, అరే బాబు నేను నీకంటే రేవంత్ రెడ్డి నాకు చాలా జిగిరి ఉండే. అదే నా ఫోన్లో మీరన్న పోయి మీద వాడుతుండు. కానీ నాకు నేను ఆత్మగౌరవం చంపుకుంటే, నేను క్లోజ్ ఉంటే మీ జాగలలో నేను ఉండేటోని ఈరోజు వన్ ఆఫ్ ద అడ్వైజర్ లెక్కనే ఉండేటోని కావచ్చు, ఏదో ఒకటి ఉండేటోని కావచ్చు. కానీ నేను ఆత్మగౌరవం అసోని బతుకుడు కంటే సచ్చుడు మేలు. అదే వాళ్ళు మెచ్చుకోవాలని ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. పునఃప్రవాకారం చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత దిగజారిపోయిందా? అరే బ్రేక్ కళ్ళు మూసుకొని తెరిచే లోపు 5 ఏళ్ళు అయిపోతాయి. మంత్రి పదవి జీవితంలో పునఃప్రవాకారం అంటే మేము ఇక ఇంకో కరీంనగర్లో ఖతం చేసినరా? కరీంనగర్లో నిలవాడ గెలవని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు హుస్నాబాద్కి వచ్చినావా? హుస్నాబాద్లో కూడా చెంపజెబ్బలు వేసుకుంటారు. ఇంకోసారి జీవితంలో నీకు ఓటేస్తే ఇక మమ్మల్ని మా చెప్పులు అట్లా ఒక 4-5 మంత్రుల గురించి కూడా అనుకుంటారు. కార్యకర్తల మీద పోతే కసిరిచ్చుకునుడు, తిట్టుడు, ఖైదాలు ఇసిరేసుడు. అరే నువ్వు ఎవరు భయ్? నువ్వేంది? నువ్వేం కష్టపడ్డావు పార్టీ కోసం? ఓడిపోతే 2-3 సార్లు ఓడిపోయినాక ఇప్పుడు ఎందుకు గెలుస్తారు మీరు? ఈరోజు ఎవరు కష్టం చేస్తే గెలిచిండ్రు మీరు? ఎప్పుడు ఉంటాయనుకుంటారు? ఇది అశాశ్వతమైన పదవులు. ఆత్మగౌరవం అనేది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది. ఈరోజు ఇవాళ మాకున్నది. ఇవాళ పోయిన 10 ఏళ్ళు కూడా మాకున్నది. ఇవాళ మేము ప్రజల తరపు నిలబడ్డ ఇవాళ కూడా మాకు గౌరవం ఉన్నది. మీ దగ్గర ఎవరున్నారు? మీరు కానేటోడు ఎవడు, దేకేటోడు ఎవడు, మీ గురించి మాట్లాడేటోడు ఎవడు? కాబట్టి ఈరోజు అశాశ్వతమైన పదవులను చూసుకొని మీరు ఎక్కువ విర్రవీగద్దు. ఈరోజు మన నేరళ్ళ సంఘటన జరిగిన అప్పుడు ఏదైతే మీరా కుమార్ వచ్చి మీరు అన్యాయం జరిగిందని మాట్లాడినారో, మరి ఆ నాయకులు ఈరోజు ఇక్కడ అన్యాయం అని కనబడతలేరా? ఇక్కడ గిరిజనుల పైన దాడి జరుగుతాయి, మీరు వస్తలేరా? ఈరోజు 2 దొరలు 4 మానుకోవాలి. ఈరోజు గిరిజనుల మీద అత్యాచారం జరిగిందా లేదా? గిరిజన మహిళలను అవమానపరిచిందా లేదా? గిరిజనులపైన దాడి జరిగిందా లేదా? ఈ కోణంలో మీరు చూసి ఈరోజు బలరాం నాయక్ వీళ్ళందరూ కూడా అక్కడికి ఉన్నోళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న గిరిజన బిడ్డలందరూ కూడా మీరు జగన్లాల్ నాయక్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ మీరు అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ పరామర్శించిన అవసరం ఉంది, వాళ్ళ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి రైతుల మీద చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్కు నివేదిక అందజేసారు. అదే బ్రదర్ చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి ఇది ముడి సరుకు లెక్క వాడుకున్నారు. నీకు తెలుసా ఎస్సీ కమిషన్ మెంబర్ ఎవరైతే వచ్చిండ్రో హుసేన్ నాయక్, ఆయన కాంగ్రెస్ బాధితుడు. ఈ లంగల గురించి అంతా తెలుసు. ఈ లంగలైనా సస్పెండ్ కూడా చేసిండ్రు. ఇలా పోయి జాతీయ మెంబర్ అయ్యిండు. పోయినాక వీళ్ళందరూ పోయి చేసిండ్రు. కానీ ఆయన వీళ్ళ బాధితుడు. గాంధీ భవన్ చుట్టూ తిరిగినోడు కాలంలో రేవంత్ రెడ్డి అంటే ఏందో, వేం నరేందర్ రెడ్డి ఏందో, వీళ్ళు ఎంత ముంతి బంతులో, ఇవి వచ్చిన గిరిజన ఎమ్మెల్యేలు వీళ్ళు ఎంత సక్కనోళ్ళో అర్థమైందా? వీళ్ళ సక్కదనం అంతా ఆయనకు హుసేన్ నాయక్ బాగా తెలుసు. కాబట్టి 100% వీళ్ళకు వ్యతిరేకంగానే ఆయన వాయిస్ ఉంటుంది. అక్కడ జరిగిన సంఘటన యథార్థంగా ఉంటే మాత్రం అలా నంబర్ 1 వీళ్ళ నేను చూసిన దాని ప్రకారం జిల్లా కలెక్టరు సీఎం రేవంత్ రెడ్డి
కలిసి ఒక స్కెచ్ చేసి ఆ స్కెచ్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు అంతే. ఇక్కడ మనం తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు అసలు పూర్తి మొత్తంలో ఇంప్లిమెంట్ అయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. దాని మీద జనాలు గగ్గోలు పెడుతున్నారు. మహారాష్ట్రకి వెళ్ళి 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ఇక్కడ కూడా అమలు చేపిస్తాం, తెలంగాణను అయితే ఎట్లా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం, మహారాష్ట్రను కూడా అదే విధంగా చేస్తాం, తీర్చిదిద్దామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నేను ఈ ఒక్క పదం హిందీలో చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి. యాక్చువల్లీ आज 6 गारंटी है, 6 गारंटी में एक गारंटी भी तेलंगाना में या कर्नाटक में, कर्नाटक तो 1-2 हुआ लेकिन तेलंगाना में बिल्कुल एक भी नहीं हुआ. और सारी आवाम जानती है, सारी दुनिया का जनता जानती है. लेकिन आज दो तीन मार है, ना कांग्रेस का आदमी है, ना रेवंत रेड्डी, ना कांग्रेस का आदमी है. दो भी कांग्रेस पार्टी में बेरोजगारी होके लोग दो लोग भी इधर आए, दोनों को भी नौकरी मिले. आज 100% कांग्रेस, अगर ये 2 लोग उधर प्रचार नहीं गए तो उधर कांग्रेस जीतने का मौका था. लेकिन 2 लोग भी उधर जाके अदानी को यहाँ पर सिर पर उसका जूते लगा लेके घूमते, उधर आके अदानी को गाली दिए. और महाराष्ट्र का पूरा सरकार देखिए, आज जीतने का सरकार जिधर था, जैसा हरियाणा में हुआ, हरियाणा में 100% कांग्रेस पार्टी जीतने का चांसेस था. लेकिन इधर हाइड्रा के वजह से यहाँ का वीडियोस उधर पूरा वायरल होकर उधर हार गया. यही बिल्कुल हमारे पड़ोसी में है, सो महाराष्ट्र में कांग्रेस पार्टी जीतने का बहुत आवश्यकता था, बहुत चांसेस था. लेकिन ये 2 भी लोग जाके उधर 6 गारंटी जो एक भी इधर बिल्कुल भी इन लोग इम्प्लीमेंट नहीं करे, उधर जाके झूठ बोला. वहाँ का जो आवाम है, इधर रिश्तेदार है, दोस्त हैं, इधर मालूम कर लिए उन लोग क्या हो रहा क्या नहीं हो रहा, क्या झूठ बोले क्या सही बोले, सब मालूम होगा. कांग्रेस पार्टी को वोट डालने वाले भी आज पीछे हट गए. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ఇద్దరు సిపాయిలు పోయి అక్కడ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. 6 గ్యారెంటీలు మేము ఫుల్ఫిల్ చేసినామని ఇద్దరు సిపాయిలు అక్కడ అబద్ధం చెప్పిండ్రు. కాబట్టి ఈరోజు ఆడ గెలిచే అవకాశాలు ఉన్న దాన్ని ఓట్లు వేద్దాం అనుకున్నోడు కూడా నువ్వు ఎట్లా ఓట్లు వేస్తావని ఇద్దరు సిపాయిలు పోయి ప్రచారం చేసినాక అక్కడ రివర్స్ అయింది. ఇలా నాందేళ్ల కాంగ్రెస్ పార్టీ గెలవది, వీళ్ళు ఎక్కడెక్కడ ప్రచారం పోయినరు ఆడ ఏడ కాంగ్రెస్ పార్టీ గెలవది. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు పక్క రాష్ట్రమే కాదు బై, సరిహద్దు ప్రాంతాలకైతే తెలిసి ఉంటుంది కదా ఇక్కడ ఏం జరుగుతుందో, ఎన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయో వాళ్ళకే తెలిసి ఉంటాయి కదా. బ్రదరు, నేను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు స్పీచ్లు వినిపించిన బస్సులలో పోయిన ప్రచారం చేసినప్పుడు, అది కొన్ని లక్షల మంది పోయింది. ఇక్కడ ఏమవుతుందో ఏమవుతలేదో వాళ్ళకి తెలియదా? వీళ్ళు దొంగలని తెలియదా? వీళ్ళు లంగలని తెలియదా? 420 గాని తెలియదా? వీళ్ళు ఏమైనా శ్రీరామచంద్రులా లేకుంటే ఏది భగత్ సింగులా సుభాష్ చంద్ర బోసులా? వీళ్ళు పోయి ప్రచారం చేస్తే ఓటు ఆడ ఒక లఫంగిగాలను తీసుకుపోయి ఆడ ఓట్లు వేసేటోళ్ళను ఇది చేసిన రాజకీయ చైతన్యం ఎక్కువ మహారాష్ట్రలో. ఇలా ఉద్ధవ్ ఠాక్రే కంటే శరద్ పవార్ కంటే గొప్పలు అబ్బా కాంగ్రెస్ పార్టీ కంటే అలా దిక్కులే లీడర్షిప్. కానీ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ రాహుల్ గాంధీని ఓడగొట్టడానికి ప్రయత్నిస్తుండే. మరి రాహుల్ గాంధీ ఈయన కాదు బ్రదర్, ఓడగొట్టనికి ఓట్లు లేవు, గెలిపియనికి ఓట్లు లేవు. అక్కడ వీళ్ళ ముఖాలు చూసి ఎవడు ఓటేస్తారు? కోలగనలు దిక్కు లేదు. నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి, మళ్ళోసారి చెప్తున్నా వైఆర్టీవీ తరపున, నీకు దమ్ము ఉంటే నువ్వు ఇప్పుడు రాజీనామా చేయి, ఇద్దరం పోటీ చేద్దాం చెప్తున్నా. దేశం అంతా తిరుగుతా, ప్రామిస్ చెప్తున్నా, దేశం అంతా రథం పెట్టుకొని రేవంత్ రెడ్డి అంత గొప్ప నాయకులు లేరని చెప్తా గడిసే నా మీద నువ్వు గెలిస్తే, నిన్ను ప్రజలు అక్కడ గెలిపిస్తే. కొడంగల్ సంబంధించి అభివృద్ధి చేయడానికి, భూముల రేట్లు పెరగడానికి, వాళ్ళకు ఉపాధి కల్పించడానికి అక్కడ ఫార్మసిటీ పెడుతున్నావు అని ప్రభుత్వం చెప్తుంది. మరి నువ్వు కబ్జా చేసిన భూముల నీ ఇండ్లలో కట్టిపెట్టుకోరాదు? నీ ఫస్ట్ నీ ఇల్లు ఇయ్యరాదబ్బా, నీ భూములు ఇయ్యరాదు, నీ చుట్టపల్లి ఇయ్యరాదు, ఫస్ట్ నీ జైపాల్ రెడ్డి ఇయ్యరాదు, నీ మనోహర్ రెడ్డి ఇయ్యరాదు, నీ పద్మారెడ్డి ఇయ్యరాదు, నీ మామయ్య ఫస్ట్ వాళ్ళు ఇయ్యరాదు? వాళ్ళ 100 ఎకరాలు ఉన్నాయి కదా, ఈ ఒక్కొక్క ఎకరం కనబడ్డా నీ కళ్ళల్లో మనవాడా? ఇవే కనబడ్డాయా నీ కళ్ళు? నీ కళ్ళకి ఇవే కనబడ్డాయా? అర్థమైందా? అంటే వీళ్ళకు పేదోడు, గరీబోళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, గొప్పోళ్ళు ఉండొద్దు, ఎకరమైన వీళ్ళు మా పథకాల మీద బతకాలి, మేము 4000 మీద బతకాలి, మా ఆరోగ్యశ్రీ కార్డు చుట్టూ జరగాలి, వైద్యం అరగా దవాఖాన కుక్క సాగు చావాలి. అర్థమైందా? కిక్కిర్చుకుంటా బస్సులలో తిరగాలి, బస్సు పథకం పెడతాం, కొత్త బస్సులు వేయము, ఇరికిరికి పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వాలు ఎస్టీ బీసీ మైనార్టీలను కావచ్చు, బహుజనులు కావచ్చు, మొత్తం కూడా మోసం చేసింది. మేము గులగనగా చేపట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ న్యాయం చేస్తాం, గత ప్రభుత్వాలు పూర్తిగా మోసం చేసినాయని చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వాలు అంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. బ్రదరు, ఇంత అవలగాన నా జిందగీలో చూడలేకు. ఇప్పుడు కులగాన దేనికోసం తిరుగుతాను చెప్పు?
దేనికోసం చెప్తాను, దేనికోసం తిరుగుతాను ఇంటికి? నాకు నేను అడుగుతానా భారత్, ఇంటికి ఎందుకు తిరుగుతుండో క్వశ్చన్ చెప్పి నేను ఆన్సర్ పూర్తి. దాని వరకు ఇప్పటి వరకు అసలు ఎట్లాంటి కన్క్లూజన్ ఇప్పటి వరకు చేయలేదు దాని మీద. జస్ట్ ఏంటంటే బీసీల కులగణన గురించి చేస్తున్నామని అయితే వాళ్ళు అంటున్నారు. ఓకే కదా, ఇక నేను చెప్తా లెక్క. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, దరిద్రులు ఎంతమంది, అష్టదరిద్రులు ఎంతమంది ఉన్నారు కావాలిగా. నేను దానికోసం ఏం చేస్తున్నారు? ఇప్పుడు 4 లక్షల మంది 4 కోట్ల మంది నివాసం ఉండే ఇండ్లల్లో తిరుగుతున్నారు, దాదాపు 1 కోటి ఇండ్లు తిరుగుతున్నారు వీళ్ళందరూ, అంతే కదా. నీకు బీసీలు ఎంతమంది కావాలి కదా రేవంత్ రెడ్డి? నీకు చెప్తాను నేను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది. 12 గంటలకు ఆల్ కలెక్టర్స్ 33 జిల్లాల కలెక్టర్స్ను నేను ముఖ్యమంత్రి అయి ఉంటే, నేను ముఖ్యమంత్రి అయి ఉంటే 12 గంటలకు 11 o'clock కదా, 12 o'clock చీఫ్ సెక్రటరీని పిలిచి 12 o'clock టెలికాన్ఫరెన్స్ విత్ ఆల్ 33 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పెట్టేటోని పెట్టి, మీ దగ్గర ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసులతోని మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టి, మీకు 3 గంటల లోపు 12 అవుతుంది ఇప్పుడు, 3 గంటల లోపు నాకు ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీడీ ఎంతమంది ఉన్నారు, బీసీఏ బీసీబీ బీసీడీ ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎంతమంది ఉన్నారు, నాకు 3 గంటలలో నా టేబుల్ మీద ఉండాలి అని అంట. సాధ్యమా ఇది? సాధ్యమా? ఓకే, నేను సాధ్యమంట. ఇది 12 గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రెస్ టెలికాన్ఫరెన్సు, 12:15 అయిపోతుంది. ఇప్పుడు నేను 1 నిమిషం చెప్పిన, ముఖ్యమంత్రి కాబట్టి జర సోది వేస్తారు ఈయన సోది. ఈయన సోది చెప్పేట వరకు అంటే నేను గొప్పలు చెప్పుకోవాలి కదా, ఐఎమ్ ఏ చీఫ్ మినిస్టర్, ఇంగ్లీష్లో మాట్లాడాలి మళ్ళీ. 12:15 అవుతుంది. 12:15కి వెళ్ళి 1 గంటకు ఎంఆర్ఓలు ఆర్డీఓ మన కలెక్టర్లు ఆర్డీఓ ఎంఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ పెడతారు. 3 గంటల లోపు నా మెయిల్కు మీ దగ్గర ఉన్న డేటా ఇది ముఖ్యమంత్రి చెప్పిన అన్ని నా రావాలని చెప్తా. బ్రదర్, నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న ప్రతి ఒక్కడు సర్టిఫికేట్ ఆన్లైన్లో నమోదై ఉంటుంది. బీసీఏ అని ఒక బటన్ కొట్టగానే దాని డేటా వస్తుంది, 1 minute వస్తుంది. బీసీఏ 8 నిమిషాలలో 8 కులాల డేటా ఎంఆర్ ఆఫీస్లో ఉంటుంది. అర్థమైందా? మెయిల్ పంపడానికి 10 నిమిషాలు అవుతుంది అనుకుందాం. అంటే 1 గంటకు పెడితే 2 గంటల డ్యూటీ స్టార్ట్ చేస్తే 2:30 వరకు అందరు కలెక్టర్కి వస్తాయి. 2:30కు మళ్ళీ ఆయన ఫార్వర్డ్ చేస్తే సీఎంకు చీఫ్ సెక్రటరీకి 3 గంటల వరకు, అంటే అరగంట నడుచుకుంటున్నావు, రైలు ఎక్కువ రావాలి కదా మేలు, 3 గంటల వరకు చేరుతుంది. అరే మరి ఇంత సింపుల్గా జరిగే ఇష్యూను ఎంతమంది టీచర్లను ఎమ్యులేటర్లుగా పెట్టుకొని వాళ్ళని ఊర్లలో పంపించి వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు అంటే ఈ టేలు ముద్రోడు కాదా, సర్వొచ్చినోడు కాదా మన ముఖ్యమంత్రి? అట్లా అంటారా? అర్థమైందా? నాలెడ్జ్ ఉన్నోడు రాదు, గవర్నెన్స్ తెలియదు, ఓ మంత్రి పదవి చేసినోడు తెలియదు, ఓ కార్పొరేషన్ చైర్మన్ చేసినోడు తెలియదు, ఫైల్ మూమెంట్ తెలియదు, చూసి చదువుడు రాదు, చూసి రాసుడు రాదు, చూడకుండా రాసుడు రాదు, చూడకుండా చదువుడు రాదు. అర్థమైందా? ఈరోజు ఒకప్పుడు ఉండే దేశ భాషలను తెలుగు లెస్స అని తెలుగు 2 రాష్ట్రాల గురించి మాట్లాడేది. తెలంగాణ గౌరవం గురించి కాళోజీ నారాయణరావు కోతి రతనాల వీణ నా తెలంగాణ అని మనకు జయకేతనం ఎగిరేసిండు ప్రపంచ దేశాలలో. ఈరోజు దేశాల తిరిగి తెలంగాణ పరువు తీసుకుంటే తిరుగుతుండే. అంటే ఇంకొక విషయం ఏమంటున్నాడు, ఇట్లా ఒక మనిషి అడిగితే మాట్లాడు గొప్ప కాదు, పని చేసి చూపెట్టడం గొప్ప అని చెప్పిండు. మరి పని అయినా చేస్తున్నాడా లేకపోతే ఎట్లా అన్నాడు? పంతనం చెప్పిన కదా ఇప్పుడు, పంతనం చెప్పిన కదా. ఈరోజు ప్రైవేట్ దవాఖానలో ఓపెనింగ్కి పోతాడు, ప్రైవేట్స్కి ఏమనుకో అంటే ఎవరో చదువు చెప్పిన పిల్లలతో నువ్వు వాళ్ళతోని మాక్ అసెంబ్లీ పెట్టుకుంటావు, ప్రభుత్వ విద్యార్థులతో పెట్టుకోవు. నీ పంతనం ఎక్కడిగా? ఇక నీ పంతనం ఎక్కడిది? గొర్రెల స్కామ్స్ కంక నాకు ఇచ్చేసినావు. ఇలా పోలీసు వాళ్ళు కూడా కనబడితే కొడతామని ఉరికొస్తుంటే ఊరికి మోడీ పోలీసు వాళ్ళని తెచ్చుకున్నావు నువ్వు. ఎవరు పోలీసు వాళ్ళను? మోడీ పోలీసు వాళ్ళు ఇవాళని కావాలన్నారు. తెలంగాణ పోలీసు, తెలంగాణ అన్నం తిన్న పోలీసు, తెలంగాణ సేద్యం చేసే పోలీసులు, అర్థమైందా? తెలంగాణ పుట్టి పెరిగిన పోలీసులతో నాకు రక్షణ లేదు. నాకు మోడీ పిల్లల మీదనే, నాకు మోడీ పోలీసుల పైనే నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి వాళ్ళని ఇవాళ ఎంబడేసుకొని తిరుగుతున్నాయి ఈరోజు తెలంగాణ మీద. ఏది వాళ్ళను సెంట్రల్ పోలీసును. అది నీ పంతనం. అంటే గతంలో ఇంకొకటి ఏంటంటే ఈయన ఏది వాస్తు పిచ్చితోటి ఆ డబ్బులు అనవసరంగా ఖర్చు పెడతానని చాలా మొత్తంలో వ్యతిరేకించాడు ప్రభుత్వాన్ని. ఈరోజు ఏదైతే సెక్రటరీకి సంబంధించి గేట్లను మార్చడానికి 3 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. డబ్బులే లేవంటున్నాడు, నిధులే లేవంటున్నాడు, మళ్ళీ 3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? బ్రదరు,
ఈరోజు కొంతమంది ఉంటారు అన్నట్టు, వాళ్ళు ముందు ఫుల్ భోజనం ఉన్నా కానీ నిజంగా ఆకలితో మిగిలి పడేసే భోజనం ఉన్నా కానీ ఆకలితో వచ్చినానికి పత నోటు చేసి అయినా కానీ పెట్టరు. అదే అసొంటి తత్వం ఏంది. ఇప్పుడు ఈయన వాస్తుకథ ఏందనంటే, ఇప్పుడు ఇసొంటోళ్ళు బెట్టింగ్లు ప్యాకాటలు ఆడే బ్యాచ్లు ఉంటారు అన్నట్టు. ఇసొంటోళ్ళు ఈయన అంటలేని ఇసొంటోళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు ప్యాకాట్ ఆడేటప్పుడు ఈ ఫోన్ ఇట్లా చూసిందనుకో, చూసుకునేటప్పుడు జోకర్ ముక్క పడ్డదనుకో, జోకర్ ముక్క వెళ్ళిందనుకో, ఇక ఇట్నే ఉండి ఆడతారు. అదృష్టం ఇట్లా పని చేస్తుందని అర్థమైందా, ఒకటే చేతనే ఆడతారు. అర్థమైందా, ఇట్లా అన్నం తినేటప్పుడు 6 కొట్టిందనుకో, అబ్బా ఇట్లున్నది 6 కొట్టిందని క్రికెటర్ ఇట్నే ఉంటారు. రేవంత్ రెడ్డి ఆ బ్యాపత్ అన్నట్టు. అర్థమైందా, ఇట్లా కొట్టినా నాకు మంచి పేరు వస్తలేదు, అట్లా కొట్టినా నాకు మంచి పేరు వస్తలేదు, ఇట్లా చేసినా నాకు మంచి పేరు వస్తలేదు, ఇట్లనే చేస్తే మంచి పేరు వస్తుందని వాళ్ళ ఇంట్లో పూజలు పునస్కారాలు చేసేటోళ్ళు ఉన్నారు బ్యాచ్. మనలో బేసికల్గా ఆర్ఎస్ఎస్కి వచ్చినాడు కదా, ఎవరినో స్వామిని అడిగినట్టున్నాడు, అడ్రస్ బండి సంజయ్ ఇచ్చినట్టున్నాడు, ఎవరిని అడిగితే బాగుంటుందని. బండి సంజయో లేకుంటే కిషన్ రెడ్డో బీజేపీ వాళ్ళు ఇస్తారు, నాకు వేరే వాళ్ళు ఇయ్యరు. ఇక నేను ఏం చెప్తున్నా బ్రదరు, నేషనల్ కమిషన్ ఏమున్నా బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడే నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్, ఆయన అక్కడికి వచ్చాడు. దానికి అంటే ఆ ఇష్యూ ఎంత సీరియస్ అయితే ఆయన రావాలి, వచ్చారు. నువ్వేం చేసినావు ఇక్కడ మూసి దగ్గర పోయి అనుకుంటాము, మూసి దగ్గర అనుకోని ఇక టైమే దొరకలేదా ఆ సంఘటన డైవర్ట్ చేయడానికి? అంటే వాస్తవంగా ఈ బీజేపీ నాయకులు కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినప్పుడు అసలు పట్టించుకున్న దాఖలు లేవు, ఎప్పుడు కూడా లేవు. ఏదో డైవర్షన్ పాలిటిక్స్ లాగా వచ్చి ఇక్కడ ఏదో ఉన్నట్టుండి, ఇప్పుడు అసలు మూసి ప్రస్తావన కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు మూసి నిద్రలను కొత్తగా చేపడుతున్నారు. ఏందో అర్థం కాని పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి కాళీవాసులు కూడా దిక్కుచోచని స్థితిలో కూడా వాళ్ళు ఉన్నట్టు కూడా మనం చూడొచ్చు. ఇవాళ తెలంగాణ ఉన్నది బీజేపీ కాంగ్రెస్ సర్కార్, అంటే కాంగ్రెస్ బ్రాకెట్లో బీజేపీ ఉంటుంది అన్నట్టు. ఆ గవర్నమెంట్ అంటే బండి సంజయ్ వాళ్ళ గవర్నమెంట్. ఈరోజు నేను అందుకని చెప్తున్నా కదా, నువ్వు అనకముందే అలా నడుస్తుంటే మీరు మూసి నిద్రలు ఎందుకు చేయాలి? ఒకటి. రెండోటి చెప్తా, 29వ జీవో వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు, ముత్యాల మట్టి పట్టుకున్నారు. మరి అది ఇవాళ కొనసాగాలి కదా, దాని తర్వాత ఇంకా 10-20 గుళ్ళు కూడినాయి, మరి అవి పట్టించుకోవాలి కదా. వీళ్ళతో బతుకు వీళ్ళు మనుషులు అబ్బా బీజేపీ వాళ్ళు, అర్థమైందా? ఇవాళ మీదో బతుకు మీదో మనుషులని మాట్లాడుతుంటా ఇవాళ రోజు సబ్జెక్ట్ డివైడ్ చేసుకుంటా సక్తు. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఐడియాలజిక్ పరంగా కానీ వాళ్ళు ఏ పరంగానైనా ఉండని డెడ్ పాము ముంగీసాలు లెక్కుంటారు. అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ తిరుగుతుందంటే ఇదెక్కడి ఇదబ్బా, ఇదేం సంసారం ఇది? అక్రమ సంసారం సంబంధాలు కాకుంటే ఏమంటారు ఈరోజు? అందుకనే నేను ఓ ఛానల్ ఉన్నది చిత్రగుప్త అని, గిరీష్ బ్రదర్ చాలా బాగా మాట్లాడారు, అంటే నాకు పర్సనల్గా అభిమానం. అదేందా ఆయన వీళ్ళ గురించి వస్తాం మాట్లాడి దొంగల గురించి. ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డి వాళ్ళు ఆయన కూడా సస్పెండ్ చేసినట్టున్నారు కదా పార్టీల నుంచి. ఆయన పార్టీ కాదు కానీ కాదు దొంగల కాదు. ఒక మాట చెప్పు గిరీష్ భాయ్, ఒకసారి చెప్పు చిత్రగుప్త దాంట్లో నువ్వు చెప్పు, వీళ్ళు దొంగల కాదా? నేను రెండే అడుగుతా. ఆయన కరడు కట్టిన ఇది 29వ జీవోలు చేస్తున్నారు, ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర చేశారు. రాకేష్ రెడ్డి సీముడు నెత్తురు లేని ఏమో బండబూతులు హిందువులను తిట్టిండు, హిందువులను ముస్లింలు తిట్టానని తిట్లు రాకేష్ రెడ్డి తిట్టిండు. మరి రాకేష్ రెడ్డి ఎటు పోయాలి, ఎందుకు కనబడతాడు? ఇట్లా అవుతాడు ఆయన, మన పున్న ప్రభాకర్ లెక్కనే ఇద్దరు. అంటే అక్కడ ఏదైతే తాండవాసులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా చాలా మంది హిందువులే ఉన్నారు అక్కడ. మరి అంత హిందువులకు ఇబ్బంది కలిగినా కూడా ఇప్పటి వరకు ఏ బీజేపీ నాయకుడు కూడా వాళ్ళని పోయి కలిసిన దాఖలాలు కూడా లేవని వాళ్ళే చెప్తున్నారు అక్కడ. బ్రదర్, ఇవన్నీ వాళ్ళు అవసరం కొద్దిగా వాడుకుంటారు, వీళ్ళు అవసరాన్ని బట్టి వాడుకుంటారు వీళ్ళంతా. అందుకని నేను చెప్పిన కదా, ఈరోజు రేవంత్ రెడ్డి యువజన సంఘము రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు ఎవరంటే మిస్టర్ బండి సంజయ్. అర్థమైందా? ఆయన బర్త్డేకి రక్తం ఇస్తాడు, అవయదానం చేస్తాడు. ఈరోజు ఆ లెవెల్ ఉన్నది. రేవంత్ను కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఉంటే ఆయన ఊరుకుంటలేడు, ఆయన విరుచుకోబడే పరిస్థితి ఉన్నది. ఈరోజు మన రేవంత్ని కాపాడుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకనే ఈరోజు ఒక అనైతికమైన సంబంధాలు, ఈరోజు అసహించుకునే సంబంధాలు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈరోజు పనిచేస్తున్నాయంటే చాలా విడ్డూరంగా ఉన్నది. ఇలా 100% రేవంత్ రెడ్డిని కాపాడే పని మీద బీజేపీ వాళ్ళు ఉన్నారు. మూసీ నిద్ర, అదే మురికి నిద్ర అంటారు, మూసీ నిద్ర కాదు ఇది. మూసిరెడ్డిని కాపాడుతున్న బీజేపీ మురికి నిద్ర, అర్థమైందా? అది వాళ్ళ బతుకు. రేవంత్ రెడ్డి ఇంత జరుగుతూ ఉన్నా కూడా సొంత నియోజకవర్గంలో అసలు పర్యటన చేయకుండా వాళ్ళతో కనీసం చర్చలు జరపకుండా ఈరోజు వరంగల్లో ఒక సభకి వెళ్తున్నాడు.
అసలు ఎందుకు ఇదంతా రేవంత్ రెడ్డి మరి చెవులకు వినబడతారా, లేకపోతే ఆయనకు చెప్తలేరా, లేకపోతే కావాలని చేస్తున్నాడా? బ్రదరు, ఈరోజు పొలిటికల్ వ్యభిచారం నడుస్తుంది, అర్థమైందా? మీకు ట్యాంక్ బండ్ కాడ నిలబడతారు కదా రోజు నేనున్నా అని, వ్యభిచారిణులు ట్యాంక్ బండ్ దగ్గర ఆడి నిలబడతారు కదా తయారైపోయి, అట్లా తిరుగుతుళ్ళు నేను రాజకీయ వ్యభిచారి, అర్థమైందా? బీజేపీతో సంబంధాలు కాంగ్రెస్ వాళ్ళని కొట్టిపిస్తావు, కాంగ్రెస్ వాళ్ళని జైలు లేపిస్తావు, టీడీపీ బీజేపీలతో దోస్తాన చేస్తావు. ఈరోజు నువ్వు ఊరూరు తిరిగేది అదే ఫ్యాషన్ షో, అర్థమైందా? మీటింగ్లు అనర్థాన్ని ఫ్యాషన్ పరేడ్ చేసి నేనున్నా, ఐఎమ్ ఇయర్, నన్ను చూడు, నా అందం చూడని ఫ్యాషన్ పరేడ్ లేకుండా జిల్లా ఇవాళ వరంగల్ కూడా పోతుండు. వరంగల్ పోయి నువ్వు ఏం బీకినావా? టెక్స్టైల్ పార్క్ ల్యాండ్ సేకరించారు గత ప్రభుత్వం, నువ్వు వాళ్ళు ఏం చేయబోతున్నావు? ఫ్యాక్టరీలు పెట్టబోతున్నావా? కంపెనీలు పెడుతున్నావా? ఎవరు భూములు వాళ్ళ వంచిస్తావా? చెప్పరాదును. ఆడ ఈరోజు గ్రూపులు తయారు చేసిండు వేమనారాయణ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఒక చీఫ్ అడ్వైజర్. ఏం అడ్వైజర్లు ఇచ్చిండు ఆయన? ఓటుకు నోట్లో A1 ఏమో ముఖ్యమంత్రి, A2 ఏమో అడ్వైజరు. అదే మీరు ఇద్దరు కలిసి ఏం పొడుస్తుండ్రా? కాబట్టి ఈరోజు ఏం లేకుండా తెలంగాణ ప్రజలను మోసగించే పరిస్థితులలో, ఈరోజు తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితులలో, తెలంగాణ ఎందుకోసమా మేము తెచ్చుకునే ఒక ప్రశ్న ఈరోజు తెలంగాణ ప్రజల మెదిలేటట్టుగా ఈరోజు వీళ్ళు చేసిందంటే చాలా దురదృష్టం. వాస్తవంగా తెలంగాణలో ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, బహిరంగ అంటే సభల్లో బూతులు తిట్టినా కూడా ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. అదే రేవంత్ రెడ్డి కూడా హోమ్ మినిస్టర్గానే ఉన్నాడు, ఆయన కూడా ఎప్పుడు కూడా మంత్రి ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నరికి చంపుతా ముక్కలు చేస్తా అన్న కూడా ఎప్పుడు కూడా పట్టించుకోవాలి. అదే ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు మీలాంటి సామాజికవేత్తలు కావచ్చు, జర్నలిస్టుల మీద కావచ్చు, చిన్న మాట అన్నా కూడా ప్రశ్నించినా కూడా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. దీన్ని ఎట్లా ఖండిస్తారు మీరు? బ్రదరు, ప్రతిదానికి గివ్ బ్యాక్ అనేది ఉంటుంది. న్యూటన్స్ థర్డ్లా నువ్వు ఏది విసురుతావో అంతే వేగంగా మళ్ళీ నీ దగ్గరకు వస్తాను థర్డ్లా అందరికి ఇంప్లిమెంట్ అవుతుంది. ఈరోజు మీరు చేస్తుంది నథింగ్, కానీ వచ్చే రోజులల్లో మీరు అనుభవించేది ఎక్కువ ఉంటుంది. చెప్తున్నా కదా బ్రదర్, జీవిత కాలంలో మీరు రాసుకోండి, కొంతమంది మంత్రులు, కొంతమంది నాయకులు ఇట్లా ఓవర్గా చేసేటోళ్ళు జీవితంలో ఏదో నియోజకవర్గాలు మారుతుంటే కష్టాలతో, మీ కష్టంతో కాదు. మీరు అప్పుడు కూడా బ్రదర్, అప్పుడు కూడా బీఆర్ఎస్తో సోపతే చేసిండ్రు వీళ్ళు, బీఆర్ఎస్ మంత్రులతో పైరవలే చేసుకుంటారు. ఇప్పుడైనా కేటీఆర్ గారు కానీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇటువంటి దొంగలకు మీరు పనులు చేయకండి, వీళ్ళని మీరు బీఆర్ఎస్ నాయకులను వాళ్ళకంటే ఎక్కువ మీరు వీళ్ళను నెత్తి మీద ఎక్కించుకున్నారు. ఎవరెవరు పైరోలు చేసుకుంటారు మీతోని, ఎవడెవరు సంపాదించిన అన్నీ తెలుసు మాకు, అర్థమైందా? మీరు ఉద్యమకారులకు ఏం చేయలేదు, బీఆర్ఎస్ సుద్దపూసలని నేను అంటలేను, ఉద్యమకారులను పక్కన పెట్టి ఈరోజు దొంగలకు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంచుకొని వాళ్ళకు పనులు చేసిండ్రు, వాళ్ళ పైసలు సంపాదించారు, వాళ్ళు ఈరోజు మంత్రులు అయినరు, ఈరోజు వాళ్ళు మంత్రులు అయినరు. మీరు ఇటువంటి దొంగలను మేపి తెలంగాణ దొంగలను తయారు చేసి తప్పేమని చేస్తారు. అదే ఉద్యమకారం చేస్తే పుణ్యం దక్కేది కదా మీకు. వాళ్ళని పక్కనే పెట్టి కొంతమంది చేసిండ్రు, కానీ కాంగ్రెస్ పార్టీ దొంగలను పోషించే అవసరం లేదు కదా. ఈరోజు వాళ్ళని పోషించేట వరకు వాళ్ళు ఇంకా ఈరోజు వాళ్ళ రంగు చూపెడుతుండ్రు. వచ్చే రోజులలోనైనా మళ్ళీ మీకు అవకాశం భగవంతుడు ఇస్తే ఇటువంటి దొంగలను మీ దగ్గర తీయకండి, జీవితకాలం రాజకీయ నిషేధం చేపియాలి. వీళ్ళు తిరుగుతూనే ఉంటారు, రాసుకోయిగా నువ్వు బ్రదర్. వీళ్ళు ఎవ్వరు ఇవ్వాలి ఎగిరేటోళ్ళు, నాకు వీళ్ళ సావు కళ్ళాడ కనబడుతున్నాయి. సావు అంటే పొలిటికల్ సావు. ఇక జీవితంలో వీళ్ళు ఎమ్మెల్యేలు గెలవరు. వీళ్ళు జీవితంలో నాకు ఓటేస్తావా నువ్వు, వీళ్ళ స్టైలు, వీళ్ళ ఫకరు, వీళ్ళ గర్వము. ఇంకా సంవత్సరం కూడా కాలే, ఇంకో సంవత్సరం ప్రభుత్వం ఉంటుందో కూడా తెలియదు, అర్థమైందా? అటువంటి పరిస్థితులలో ఈరోజు ఉన్నది. నివురు కప్పిన నిప్పులు ఎక్కువ ఉన్నది ఈరోజు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అభివృద్ధికి బిల్లులు లేవు, అక్కడ ఒక పథకం చేయలేకపోతుంది. మధ్యంతరం కన్నా ఫుల్ ఒక జాతి ఒక ఓటు కింద, 1 నేషన్ 1 ఓటు కింద ఒక ఇంప్లిమెంట్ అయింది అనుకో, సంవత్సరంలో ప్రభుత్వం కూలిపోతుంది. ఇక నీ జీవితంలో మీకు ఒక 10 సీట్లు గెలిస్తే మహా ఎక్కువ. మీరు జీవితంలో మీ కోట్లు వాడితే ఇక అడుగు, రాహుల్ గాంధీ కాదు, ప్రియాంక గాంధీ కాదు, మొత్తం ఢిల్లీ వచ్చి ఇలా ప్రచారం చేసి. అందుకని నేను ఒకటి శాంపుల్ ఎలక్షన్ పెడదాం కొడంగల్లో అంటున్నా. ఎట్లయినా చెప్పు దెబ్బలు పడుతున్నాయి కదా, అది చెప్పు దెబ్బలు కాదు పూదండలు అని రేవంత్ రెడ్డి అంటుండు కదా. మాకు ఎలక్షన్ కాదు, ఒరిజినల్ ఎలక్షనే. రాజధాని చేస్తే నేను ఆయన ఇద్దరం నిలబడతాం. నువ్వు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ను, ఇంకా లొట్రం పుట్రం వాళ్ళందరినీ, ఎన్డీఏలు ఉన్న అందరినీ పిలుచుకొని మోడీని కూడా, నరేంద్ర మోడీ, బండి సంజయ్ పోలింగ్ ఏజెంట్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, వీళ్ళందరినీ పోలింగ్ ఏజెంట్గా పెట్టుకో, అర్థమైందా? మనం పోటీ చేద్దాం.
నీ కథ ఏందో, నీ బతికేందో, నీ పూదండలేందో, నీ చెప్పుదండలేందో మొత్తం కోడంగల్లో తేలిపోతుంది. ఇంత ప్రాబ్లం ఉండేది కదా. కాబట్టి ఈరోజు ప్రజలకు దూరమైన మీరు, ప్రజా సంబంధాలు పోయినాయి, హ్యూమన్ టచ్ పోయింది. ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరువు కూడా నువ్వు తీసినావు. ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి చేయబట్టే ఈరోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ నష్టపోబోతుంది.